ప్రేమ శక్తి మా పట్టకండి మధ్య కార్యక్రమంలో ప్రభావ బాప్తిస్మ కార్యక్రమానికి ప్రభావ మేము కోరుచుండగా మీరే తోడుగా ఉండి నడిపించుకుంటున్నాం ప్రభావ తీసుకోవడానికి ప్రభావ శిక్షణ పెట్టి జ్ఞాపకం చేసుకుంటుంది తను కూడా ప్రభావ బాప్తిస్మ తీసుకున్న తర్వాత మరణం వచ్చి ప్రభావ మీ ఎందు విశ్వాసం నుంచి ప్రభావ స్థిరంగా ఉండడానికి ప్రభావ సహాయం చేసుకుంటున్నాం ప్రభావ అంతేగా తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో ఉంటుంది మాకు మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుతున్నాం ప్రభావ ప్రారంభం నుంచి ముందుకు కోరుతుంది మీ మహిమకరంగా మీరే దర్శించారు దేశపుత్రాలను ప్రార్థించేస్తున్నాను పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పరా సత్యమైన సంతోషం చెప్పరా సత్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా నేనే యేసునొద్దకు రాము నేనే యేసునొద్దకు రాము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పరా సత్యమైన సంతోషం వల్ల నన్ను విడిచినను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది బాప్తిస్మము ఈ పొంది పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. ఇప్పుడు బాప్తిస్మం పాప క్షమాపణ కోసం తీసుకుంటున్నారు. అయితే నీవు తడువు చేయటం ఎందుకు, తర్వాత ఏమని చదవండి. తడువు చేసి చేయుటకు ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఒక్క నిమిషం అంటే బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకునే ముందు ప్రార్థన చేసి బాప్తిస్మం తీసుకోవాలి. ఎదుట దేవుని ఎదుట
ఆంటీ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మేము ప్రార్థన చేసి బాప్తిసం ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నేను ప్రార్థన చేసుకోవడానికి నేను సిద్ధపడ్డాను ప్రభా. నాకు ఈ లోకంలో ఏ ఆశలు లేవు నాయనా. మీకోసం నేను జీవితానికి నేను సర్వదాన్ని నేను ఎత్తుకొని వదిలేసుకొని నేను మీ పాదాలు చెప్తే నేను చేరాలని నేను నిర్ణయించుకున్నాను తండ్రి. నేను ఎవరి కోసం కూడా నేను ఒత్తిడిగా లేదు. నా మనస్ఫూర్తిగా నేను నిన్ను నమ్ముకుంటున్నాను. నువ్వు కావాలని నేను నిర్ణయించుకొని నేను ఈ బాప్తిసానికి సిద్ధపడ్డాను. యేసుక్రీస్తు వారి నామంలో యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరూనైనా సంతోషంగానైనా ఇక్కడ చేరి తండ్రి ఇక బాప్తిసం ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఎవరైతే బాప్తిస కార్యక్రమంలో ఎవరైతే పాల్గొని ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ముఖ్యంగా నాయన ఇందిరాంటిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి తనైనా ఒక తీర్మానం తీసుకొని మీ దగ్గరకు వచ్చి తండ్రి తన యొక్క పాపాలు ఒప్పుకోవడానికి నాయన సంఘం ఎదుట మీ ఎదుట నాయన తన యొక్క పాపాలు శుభ్రం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. దానికి నాయన మీరు ఇస్తున్న యొక్క పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, తన సమస్యని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, తను ఏ బాధలో ఉన్నారో తండ్రి, ఏ సమస్యలే ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ప్రతి సమస్యను మీరు తీసివేయండి తండ్రి. అవును తండ్రి, మీరు మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానైనా ఆ బిడ్డను అభిషేకించి తండ్రి నూతనమైన వానిగా చేయమని ఈ యొక్క బాప్తిస కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. పరమా జీవము నాకు నిరా ప్రేమయు కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించే వారందరికీ నూతనంగా బాప్తిసం తీసుకున్న ఇందిరాంటికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. నా శత్రువులు నన్ను చూచినను నరకపు పాశములని కట్టినను వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే భక్తిహీనులు పోలిన విడువకలను ఎడబాయని దేవా విడువకలను ఎడబాయని దేవా. నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతునో ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట పరమకుటము పొందను ప్రభు పాదముల చే